ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి వెరీ లేటెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఛానల్ బట్టి ఆల్మోస్ట్ 10 నెలల బట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి 2025 అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 20వ తారీఖున అఫీషియల్గా ఇది వెబ్సైట్లో రిలీజ్ అయింది. ఈ వెబ్సైట్ని అయితే కమెంట్ బాక్స్లో కింద పెడతాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేస్తుంది. దాంట్లో డీటెయిల్గా నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే మీ యొక్క జాబ్స్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్గా పీడిఎఫ్ ఫైల్స్లో 2-3 రకాలుగా అయితే ఇచ్చారు. అవన్నీ చూసి మీరు డీటెయిల్గా సమాచారాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఈ డిఎస్సి ప్రత్యేకత ఏంటంటే ఈ డిఎస్సి కంటే ముందు 2024లో డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. అప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు, కానీ ఆ డిఎస్సి అయితే కనుక జరగలేదు. అయితే ఇప్పుడు ఎవరైతే అప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదంటే కొత్తగా అప్లై చేసుకోవాలా, ఇలా చాలా డౌట్స్ తోటి అయితే ఈ డిఎస్సి అయితే కూడుకుని ఉన్నది. కాబట్టి ఆ విషయంలో వెబ్సైట్లో ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్స్ అన్ని తెలియజేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా అయితే కనుక మీకు పూర్తి సమాచారం ఉంది. ఇక మ్యాటర్లోకి వస్తే అసలు ఈ డిఎస్సి ఎవరి కోసం అంటే బీఈడి లేదా డిఈడి లేదా ఎల్పిటి లేదా పిఈటి ఇలా 4 రకాలైన కోర్సెస్ని చేసిన వాళ్ళ కోసం ఈ డిఎస్సి. బీఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, పిఈటి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, అలాగే ఎల్పిటి అంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్. ఈ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో అలాగే ఏపీ టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సి పోస్టులకి రాసుకోవడానికి అయితే అర్హులు. అయితే దీనికి ఏజ్ విషయానికి వస్తే ముందుగా 18 ఏళ్ళు పూర్తి అయి ఉండాలి, 45 ఏళ్ళు దాటకూడదు. 1/7/2025 కల్లా ఏజ్ని లెక్కలోకి తీసుకుంటారు. అలాగే ఇది ఓసీ వాళ్ళ విషయంలో. ఇక బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈ నలుగురు కేటగిరీ వాళ్ళకి కూడా 49 ఏళ్ళ వరకు వయోపరిమితుల సడలింపు అయితే ఇచ్చారు. అంటే 5 సంవత్సరాల పాటు సడలింపు అయితే ఇచ్చారు. అలాగే హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్న వాళ్ళకి అయితే కనుక 44 ఏళ్ళతో పాటు మరో 10 సంవత్సరాలు వయోపరిమితులు సడలింపు ఇచ్చారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కి అంటే ఆర్మీలో పనిచేసి ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఏజ్తో పాటు వాళ్ళు ఎన్నాళ్ళైతే సర్వీస్ చేస్తున్నారో ఆ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ కలిపి వయోపరిమితుల సడలింపు కింద అయితే వర్తిస్తుంది. ఇక ఈ అర్హతలు కలిగి ఉన్న యూత్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇదే అతి ముఖ్యమైన విషయం. అంటే ఏం కావాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ సమాచారంలోకి వస్తే అప్లై చేసుకునే వాళ్ళకి ముందుగా ఉండవలసిన కంటెంట్ వచ్చి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తాలూకా అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, అలాగే మీరు ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారో బీఈడి లేదా డిఈడి లేదా ఎల్పిటి ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ తాలూకా సర్టిఫికేట్, అలా వాటితో పాటు మీరు ఏపీ టెట్లో కనుక క్వాలిఫై ఉంటే కనుక ఆ క్వాలిఫై అయిన మార్క్ షీటు, అలాగే మీ 4 నుంచి 10 వరకు మీరు చదివినటువంటి సర్టిఫికేట్స్, అంటే 4th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడైతే చదివారో స్కూల్స్లో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా ఉండాలి. మీకు రిజర్వేషన్ వర్తిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, అలాగే బీసీ అయినా ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో ఆ వర్తించే రిజర్వేషన్ తాలూకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ తోటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీరు ఎన్ని రకాలైన పోస్టులకి అర్హత కలిగి ఉంటారో అన్ని రకాలైన పోస్టులకి విడివిడిగా ఎగ్జామ్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు బీఈడి అండ్ డైట్ ఈ 2 కనుక చేసి ఉంటే కనుక మీరు స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్సిటి ఈ రెండింటికి అర్హత ఉంటుంది. కాబట్టి మీరు రెండింటికి అప్లై చేయాలనుకుంటే కనుక ఆ రెండింటి తాలూకా ఫీజు ఇండివిజువల్గా ఏళ్ళకి అయ్యే 750 రూపాయలు 750 రూపాయలు ఒకేసారి సెలెక్ట్ చేసుకుని ఒకేసారి పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. అయితే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ని అయితే కనుక ప్రాపర్గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 నుంచి 10 వరకు ఒకే జిల్లాలో చదువుంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో చదువుంటే కనుక ఆ వెస్ట్ గోదావరి జిల్లా అనేది మీ యొక్క లోకల్ జిల్లా అవుతుంది. ఒకవేళ ఈ 7 సంవత్సరాల ఎడ్యుకేషన్లో మీరు ఒక 4 సంవత్సరాల పాటు ఒక చోట, 3 సంవత్సరాల పాటు ఒక చోట చదివితే కనుక మెజారిటీగా మీరు ఎక్కడ చదివారో అదే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఈ విషయం అయితే కనుక మీరు చదివిన జిల్లాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెబ్సైట్ అయితే ఇచ్చేస్తుంది. కాబట్టి మీకు ఇబ్బంది అవసరం లేదు. ఈ విధంగా చదివే వాళ్ళని రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు. ఇక ఈ విధంగా చదవని కన్నా ఉండే వాళ్ళు అయితే కనుక వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తారు. వాళ్ళు ప్రైవేట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్దర్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ లోకల్ అనే విషయంలో క్లారిటీ తీసుకోవచ్చు. ఇక చాలామంది అడిగే పాయింట్ ఏంటంటే మేము దీనికి ఇంతకుముందు 2024 ఫిబ్రవరిలో పడిన డిఎస్సికి అప్లై చేసాము, ఫీజు కూడా కట్టాము, కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు కదా, మీరు మళ్ళీ ఫీజు కట్టాలని అడుగుతున్నారు. ఫీజు విషయానికి వస్తే మీరు 2024లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక అప్లై చేసుంటే కనుక ఇప్పుడు మళ్ళీ మీరు అదే జానికి పెట్టాలనుకుంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కట్టక్కర్లేదు. ఒకవేళ అది కాకుండా మీరు ఇంకా ఏదో మీకు అర్హత ఉన్నది అది కూడా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం దాన్ని కట్టవలసి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో అదే పోస్ట్కి మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కట్టక్కర్లేదు.
అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ని ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ అయిపోగానే కంపల్సరీగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయింది అని మీరు అనుకుంటే కనుక మీకు హాల్ టికెట్ జనరేట్ అవ్వదు. ఈ విషయాన్ని డీటెయిల్గా వెబ్సైట్ అయితే మెన్షన్ చేశారు. ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే, మేము టెట్ ఎప్పుడో క్వాలిఫై అయ్యాము, ఇది ఇప్పుడు వరకు పనిచేస్తుందా? టెట్ యాక్చువల్గా 2011 నుంచి స్టార్ట్ అయిన కొత్తలో వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటే టెట్ 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్నదన్నది ఇన్ఫర్మేషన్. అయితే 2021లో దీనికి సంబంధించిన ఒక మోడిఫికేషన్ అయితే చేశారు. దాని ప్రకారం ఏంటంటే టెట్ మీరు ఒకసారి పాస్ అయ్యి ఉంటే కనుక అది లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు 2011 నుంచి 2024 వరకు ఎప్పుడు టెట్ రాసినా, ఎప్పుడు క్వాలిఫై అయినా ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోద్ది. దాంతో మీరు ఎన్నిసార్లు నా లైఫ్ టైం డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే కొంతమంది 2-3 సార్లు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఏది వేయాలి అనేది అంటుంటారు. మీరు ఎప్పుడైతే మీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చింది అని అనుకుంటారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ వేసి దానికి సంబంధించిన మార్క్స్ని ఎంట్రీ చేసుకోవడం అయితే కనుక మీకు బెనిఫిటబుల్. ఎందుకంటే మ్యాక్సిమం ఇక ఎగ్జామ్ షెడ్యూల్స్ విషయానికి వస్తే 20 ఏప్రిల్ 2025 నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే దీనికి ఎండింగ్ డేట్ వచ్చి 15 మే 2025. అలాగే 20వ తారీఖు నుంచి వెబ్సైట్లో మీరు మాక్ టెస్ట్ ఫాలో అవ్వడం కోసం అవైలబిలిటీ అయితే ఇస్తారు. అలాగే మే 30 నుంచి అయితే కనుక డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. జూన్ 6 నుంచి మొదలుపెట్టి జూలై 6 వరకు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే అందరి ఎగ్జామ్స్ ఒక రోజున ఉండవు. కాబట్టి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ విధంగా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 days టైం తీసుకుని ఇనీషియల్గా ఒక కీ రిలీజ్ చేస్తారు. ఈ యొక్క కీ మీద మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు అబ్జెక్షన్ రైట్ చేయడానికి 1 week టైం ఇస్తారు. ఆ తర్వాత సెకండ్ కీ ఏదైతే ఉందో దాన్ని అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ విధంగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మిత్రులారా, ఈ కంటెంట్లో మొత్తానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ డిఎస్సి అప్లై చేయడానికి మరొకసారి చెప్తున్నాను. మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏదైతే 10th, ఇంటర్, డిగ్రీ ఏవైతే పాస్ అయినారో ఆ పాస్ అయిన సర్టిఫికేట్స్, అలాగే ఒకవేళ మీరు పీజీ చేసుకుంటే పీజీ తాలూకా సర్టిఫికేట్ కూడా, దాంతోపాటు మీరు ట్రైనింగ్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బీఈడీ లేదా డిఈడి ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ తాలూకా సర్టిఫికేట్, అలాగే మీకు రిజర్వేషన్ వర్తిస్తే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీకు ఏమైనా హ్యాండిక్యాప్డ్ కోట ఉంటే కనుక దాని తాలూకా సర్టిఫికేట్స్, అలాగే దాంతోపాటు మీ యొక్క 4th నుంచి 10th వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఈ యొక్క అన్ని సర్టిఫికేట్స్ తోటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన నేచర్ కంప్యూటర్స్ ఏదైతే చేస్తున్నామో అలాగే మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చు. అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో ఎటువంటి ఫేక్ సమాచారాన్ని, మిస్టేక్స్ని అయితే కనుక ఎంటర్ చేయొద్దని చెప్పి క్లారిటీగా చెప్పారు. ఒకవేళ ఆ విధంగా ఫేక్ సమాచారాన్ని ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క క్యాండిడేచర్ని అయితే క్యాన్సిల్ చేస్తామని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు. టెట్కి సంబంధించిన విషయంలో కూడా మీ యొక్క టెట్ ఇంతకుముందు మీరు పాస్ అయింది, ఒకసారి పాస్ అయినా అది లైఫ్ టైం అయితే నడుస్తుంది. సో ఇది డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ బాక్స్లో అడగండి, మ్యాక్సిమం సమాధానం అయితే తెలియజేస్తాను. ఈ విషయాన్ని అయితే మనం ఫ్రెండ్స్కి అలాగే కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి. దాని ద్వారా మీ యొక్క ఎంకరేజ్మెంట్గా నేను దీన్ని భావిస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.